కాల్చిన మట్టితో చేసినటువంటి ఈ పైప్లైన్ల ద్వారా వారు ఆ రోజులలో చల్లటి మరియు వేడి నీరు వారు స్నానమాచరించడానికి మరియు ఇతర అవసరాలకు ఉపయోగించుకోవడానికి ఈ యొక్క పైప్లైన్ల ద్వారా వాటర్ ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది అక్కన్న మాదన కార్యాలయము. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పై భాగంలో రంధ్రాలలో వజ్రాలు పెట్టి వెలుతురు కోసం ఉపయోగించుకునే వాళ్ళు తెరచాపలు పరదాలను కట్టి, ఎందుకంటే కాగడాలు పెట్టడం వల్ల గోడలు నల్లగా మారిపోతాయి అందువలన. ఇది భక్త రామదాసు కంచర్ల గోపన్న యొక్క బందీఖానా. ఇక్కడే ఇతనిని 12 సంవత్సరాలు బందీగా ఉంచడం జరిగింది. హైదరాబాద్ రాష్ట్ర చారిత్రక కట్టడాలకు తలమానికంగా నిలిచిన గోల్కొండ కోటకు ఎన్నో తరాల ఘనమైన చరిత్ర ఉంది. కుతుబ్షాహీ రాజుల వైభవ ప్రభావాన్ని చాటుతూ తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. గోల్కొండ కోట చుట్టూ 7 కిలోమీటర్ల చుట్టూ రాతి ప్రహారీ గోడను కట్టడం జరిగింది. ఒక ఎడ్లబండి పోయేంతగా వ్యాసంతో వెడల్పుతో ఆ యొక్క గోడ నిర్మాణం జరిగింది. అందుకే తూర్పు భారతదేశం మొత్తం జయించినటువంటి ఔరంగజేబుకు ఈ యొక్క కోటని జయించడం సాధ్యపడలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఈ కోట గోడలని కానీ కోట ప్రవేశ ద్వారాన్ని కానీ బద్దలు చేయలేకపోయాడు. అందువల్లనే కుట్ర పన్ని ఆ యొక్క ద్వార సంరక్షణ అయినటువంటి అబ్దుల్లా పానికి లంచమిచ్చి అర్ధరాత్రి 12 గంటలకు ద్వారము తెరవడం వల్ల అతను లోపలికి ప్రవేశించి దాడి చేసి గోల్కొండపై విజయం సాధించాడు. గోల్కొండ కోట యొక్క ప్రధాన ద్వారాన్ని ఫతే దర్వాజా అంటారు. ఇది 400 అడుగుల ఎత్తులో ఉంది. ఆ రోజులలో సామంత రాజులు కానీ విదేశీ ప్రభువులు ఇక్కడ విచ్చేయడానికి గోల్కొండ కోటను సందర్శించడానికి ఇదే ద్వారాన్ని ఉపయోగించేవారు. ఇది ఇప్పుడు ఆర్మీ అధికారుల ఆధీనంలో ఉండడం వల్ల ఇక్కడ ప్రతిరోజు 2 సిపాయిలు పహరా కాస్తూ ఉంటారు. ఎంత ఇరుకుగా ఉన్నప్పటికీ ఈ యొక్క ద్వారాన్ని కానీ ఈ యొక్క దారిని కానీ వారు ఎట్లాంటి హాని కలిగించకుండా ధ్వంసం చేయకుండా అలాగే మెయింటైన్ చేస్తున్నారు. మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ఈ దారిలో ఫస్ట్ ఎంట్రన్స్లో ఒక సిపాయి మరియు ఎగ్జిట్లో ఒక సిపాయి ఉంటాడు. వాళ్ళు వైర్లెస్ ద్వారా ఈ యొక్క కోట మొత్తం 87 బురుజులు 8 ప్రవేశ ద్వారాలను కలిగి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ద్వారం ఆ 8 దర్వాజలలో ఒకటి. దీని తర్వాత ఇంకోటి ఇది కూడా 8 దర్వాజలలో ఒకటి. ఈ కోట లోపలికి ప్రవేశించడానికి 8 ద్వారాలు కలిగి ఉంది. ఇది ఎంట్రన్స్. ముందు నుంచి మనకు రోడ్ పై నుంచి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం కోట లోపలికి ఎంటర్ అవుతాము. ఇప్పుడు మనం కోట లోపలికి వెళ్తున్నాం. ఈ కోట లోపల ఎంట్రన్స్లోనే మనకు ఒక వాల్ కనిపిస్తుంది. దీన్ని కర్టెన్ వాల్, పర్దేకి దివార్ అంటారు. అంటే ఒక పరదలాగా ఒక కర్టెన్ లాగా ఈ గోడను కట్టడం జరిగింది. ఎందుకంటే ఆ రోజులలో ఏనుగులు బలంగా వేగంగా వచ్చి కోట ప్రవేశ ద్వారాన్ని డైరెక్ట్గా గుద్దకుండా ఈ యొక్క గోడ అనేది అడ్డుగా ఉండేది. ఎందుకంటే ఏనుగు బలంగా వచ్చి ఈ గోడ దగ్గరికి రాగానే ఆ యొక్క ఏనుగు బలం తగ్గిపోయి మళ్ళీ నడుచుకుంటే లోపలికి వచ్చి ఇక్కడ నుంచి ఆ గోడని నాశనం చేసేంతగా దానికి శక్తి ఉండేది కాదు. అప్పట్లో సిపాయిలు వచ్చేసి పైన మనకు కనిపిస్తుంది. పైన వాళ్ళు వేడి నీళ్ళని మరియు కాగుతున్న నూనెను సిద్ధంగా చేసుకుని ఉండేవారు. ఈ యొక్క మెయిన్ ప్రవేశ ద్వారం అంటారు. ఆ ద్వారానికి కల ఇనుప చువ్వలు ఏనుగు అటాక్ చేయడానికి వచ్చినప్పుడు దానికి కూర్చుకునేది. ఇక్కడ నుంచి మనకు కనిపిస్తున్నాయి కదా, ఈ పైన దీనిపైనుంచి ఆ యొక్క ఏనుగుల పైన సిపాయిల పైన వాళ్ళు వేడి నీళ్లు మరియు మరగబెట్టిన యొక్క నూనెని ఇక్కడ నుంచి జారవిడిచేవారు. ఆ యొక్క వేడికి తట్టుకోలేక ఏనుగు వెనక్కి వెళ్ళిపోయి ఉండేది. ఇట్లాంటి ఫెసిలిటీ ఆ రోజులో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇట్లాంటి బలిష్టమైన చాలా గట్టిగా మంచి ప్రణాళికబద్ధంగా ఈ కోట నిర్మాణం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క దర్వాజని ఈ యొక్క దర్వాజా పైన ఉన్నటువంటి ఈ యొక్క ఇనుప చువ్వల్ లాంటి యొక్క నిర్మాణం ఏదైతే ఉందో ఇది ఏనుగులు దాడి చేయడానికి వచ్చినప్పుడు వాటికి కుచ్చుకొని రక్తాలు కారి అవి వెనక్కడికి వేయడం జరిగేది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూస్తాం. చూసారా ఎంత బలిష్టంగా ఆ యొక్క మెటల్ అనేది ఎలా ఉందో, ఇప్పటికీ చెక్కు చెదరకుండా తుప్పు పట్టకుండా నిర్మాణం అలాగే ఉంది. ఆ యొక్క టెక్నాలజీని మనం ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత 2 వైపులా చౌత్రాలు కనిపిస్తాయి అవి కూర్చోడానికి. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు ఈ యొక్క డిజైన్ వచ్చేసి కుతుబ్షాహీ టోమ్స్ వీళ్ళ యొక్క సమాధులలో కూడా ఇలాంటి యొక్క డిజైన్ అనేది వచ్చేస్తుంది. ఇది మార్బుల్స్తో చేసినటువంటి డిజైను వీరి యొక్క ప్రతి ఒక్క సమాధిలో కనబడుతుంది మనకు ఇట్లాంటి డిజైనే. కోట లోపలికి ఎంట్రన్స్ కాగానే మనకు రైట్ సైడున వీరి యొక్క స్నానాల అంటే చనిపోయిన తర్వాత ఖననం చేసే కంటే ముందు ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారంగా ఆ యొక్క శవానికి స్నానము చేయించేవారు. ఈ యొక్క స్నానాల గది
ఇది ఇప్పుడు మూసి ఉంది, ఇక్కడ రిస్ట్రిక్టెడ్ అయింది, ఇక్కడ మనం వెళ్ళలేము. ఇక్కడ 2 తొట్టెలు ఉంటాయి, ఒకటి వేడి నీరు మరియు చల్లటి నీరు రావడానికి. ఇక్కడ వాళ్ళు ఆ శవానికి స్నానం ఆచరింపజేసి ఆ యొక్క సీక్రెట్ ఒక దారి ఉంటుంది, ఇక్కడ నుంచి కుతుబ్షాహి టోమ్స్కు తీసుకెళ్లేవారు. నేను నెక్స్ట్ వీడియోలో మీకు అక్కడ చేయడం జరిగింది, ఆ యొక్క దారిని చూపించడం జరిగింది. కుతుబ్షాహి టోమ్స్ యొక్క వీడియోలో చూసి అది చూడగలుగుతారు మీరు అక్కడ. ఇది ఇక్కడ శత్రు రాజ్యాల రాకను ముందుగానే పసిగట్టి ఇక్కడ చప్పట్లు కొట్టడం వల్ల 600 మీటర్ల హైట్లో ఉన్న బాలాహిస్సార్లో కూర్చున్నటువంటి వారికి ఈ యొక్క సంకేతం సిగ్నల్స్ అనేది వెళ్ళడం జరిగేది. మీకు ఇది కనిపిస్తున్నటువంటి నిర్మాణము, దీని పేరు వచ్చేసి బారాదరి అంటారు. ఇది 3 అంతస్తులతో నిర్మించబడిన రాజుగారి సభా మండపము. ఇప్పుడు ఇక్కడికి అనుమతించడం లేదు, లోపలికి వెళ్ళడానికి క్లోజ్ చేసి ఉంచారు. గోల్ అంటే గుండ్రని, కొండ అంటే పర్వతం. గుండ్రని పర్వతంపై నిర్మించబడిన దుర్గం. దీనికి గల పూర్వపు నామం మంగళవారం గొల్లకొండ. దీనిని మొదట బాదామి చాళుక్యుల నుంచి కాకతీయులు స్వాధీనం చేసుకొని ఇక్కడ కాకతీయులు గిరిదుర్గాన్ని సైనిక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాకతీయుల కాలంలో గిరిదుర్గం, జలదుర్గం, వనదుర్గం లాంటి 4 దుర్గాలు ఉండేవి. కాకతీయుల ఆధీనంలో ఉన్న ఈ కోటను క్రీస్తు శకం 1365లో కాకతీయ సామంతరాజు రాజా కృష్ణదేవ్ ఒక ఒప్పందం ప్రకారం బహమనీ సుల్తాన్ మొహమ్మద్ మొహమనీకి కేటాయించారు. సుల్తాన్ మొహమ్మద్ షా మరణాంతరం గోల్కొండ సుబేదార్ సుల్తాన్ కూలీ కుతుబ్ షా క్రీస్తు శకం 1518లో గోల్కొండ కోటను కేంద్రంగా చేసుకుని కుతుబ్ షాహీ సామ్రాజ్యంను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది తారామతి కట్టించినటువంటిది ఒక మస్జిద్. తారామతి అంటే ఎవరో తెలుసా? అదే ఈ యొక్క కుతుబ్షాహీ రాజు యొక్క ప్రేయసి అయినటువంటి తారామతి. ఆమె కట్టించినటువంటి ఈ మసీదే తారామతి మసీద్ అని పిలుస్తారు. ఇక్కడ కేవలం ఆడవారు మాత్రమే ప్రార్థనలు చేసేవారు ఈ మసీద్లో. ఇక్కడ చూసినటువంటి ముందట ఉన్నటువంటి గార్డెన్ ప్రత్యేకంగా ఇబ్రహీం కూలీ కుతుబ్ షా శ్రద్ధ తీసుకొని అతను గార్డెన్లను ఇక్కడ గోల్కొండ కోటలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకు మ్యాప్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మ్యాప్ని బట్టి మనం ఎక్కడికి వెళ్ళాలో ఆ డైరెక్షన్ చూపించడం జరిగింది. ఇక్కడ కొన్ని శిలాపలకలు కూడా రాశారు. ఇది రాణి మహల్ సముదాయానికి సంబంధించింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. రాణి మహల్ ఇది బాలాయిసర్ తర్వాత ముఖ్యమైన కట్టడం లాంటిది. ఇక్కడ రాణి మహల్ అంటే ఆ యొక్క రాణులు ఉండడానికి ఏర్పాటు చేసిన ఒక 2 అంతస్తుల భవన సముదాయము, ఇదే రాణి మహల్ అంటారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న గదులు అనేటివి ఉంటాయి. ఈ చిన్న చిన్న గదులలో ఆ యొక్క రాణితో పాటు రాజ్య చెలికత్తెలు కూడా ఉండేవారు. ఈ యొక్క సముదాయం వచ్చేసి పైన కూడా ఇక్కడ వజ్రాలను పెట్టేవారు. పైన జూమర్ కోసం వజ్రాలను ఏర్పాటు చేసేవారు. ఈ యొక్క చిన్న చిన్న అల్మారాలలో ఆ రోజులటి అలంకారప్రాయ వస్తువులను పెట్టేవారు. ఇక్కడ ఇది గోల్కొండ కోట ప్రత్యేకంగా వజ్రాల వ్యాపారానికి పెట్టింది పేరు. ఆ రోజుల్లో ఇక్కడ వజ్రాలు కుప్పలుగా పోసి అమ్మేవారు. ఈ యొక్క గార్డెన్ ముందు భాగాన వర్తకులు దేశ విదేశాల నుంచి వచ్చి ఆ యొక్క వజ్రాలను కొని తీసుకుని వెళ్ళేవారు. ఇది ఒక వాటర్ ఫౌంటైన్. వాటర్ వచ్చేసి ఇక్కడ ఇందులో ఉండేది వాటర్. ఈ యొక్క చిన్న చిన్న గదుల సముదాయము, ప్రతి గదిలోనూ మనకు ఆ యొక్క వజ్రాలు పెట్టడానికి, ఆ యొక్క అలంకార సామాగ్రిని పెట్టుకోవడానికి చిన్న చిన్న కిటికీ లాంటి నిర్మాణాలు మనకు కనిపిస్తాయి. ఇది ఒక రాణి మహల్. కేవలం రాణులు మాత్రమే ఇందులో ఉండేవారు. పై అంతస్తులోకి వెళ్ళిన తర్వాత రాణితో పాటు రాజు కూడా అక్కడ మనకు వాళ్ళ యొక్క నివాస సముదాయాలు మనకు కనబడతాయి. ఈ యొక్క నిర్మాణంలో చాలా ప్రత్యేకత మనకు కనిపిస్తుంది. ఈ పైన కనిపిస్తున్నటువంటి జూమర్ లాంటి ప్రదేశం, ఎక్కడైతే మనం జూమర్ వేలాడదీస్తాం అక్కడ వజ్రం ఏర్పాటు చేసేవారు పెద్దది. ఆ వజ్రానికి కింద లాంతర్లు పెట్టడం వల్ల ఆ లాంతర్లు కాంతి వజ్రాల పైకి వెళ్ళి రిఫ్లెక్ట్ అయ్యి ఈ యొక్క ప్రతి ఈ డోమ్లో వంపులుగా ఉన్నటువంటి దానికి ప్రత్యక్షంగా ఏర్పాటు చేసినటువంటి ఆ కట్టడం అనేది జరిగింది. అందుకోసం ఆ రిఫ్లెక్ట్ అయ్యి కింద వెలుతురు కనిపించేది, కింద ఉన్న కూర్చున్న వారికి వెలుతురు వచ్చేది. ఈ యొక్క నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా కింద వెలుతురు వచ్చేది. ఆ యొక్క వజ్రానికి కింద ఉన్న లాంతరు కాంతి రిఫ్లెక్ట్ అయ్యి ఆ రకంగా నిర్మాణం చేశారు. ప్రతి సముదాయంలోనూ అలాగే నిర్మాణం చేశారు. ఇక్కడ ప్రత్యేకతలు చాలా ప్రత్యేకతలు చేస్తున్నటువంటి ఈ గోల్కొండ కోటలో ముందుకు వెళ్తున్న కొద్దీ మీకు నేను వివరిస్తాను.
ఈ గోల్కొండ కోటను కుతుబ్ షాహీ 7 రాజులు 1512 నుంచి 1687 వరకు 7 రాజులు పరిపాలించారు. ఇక్కడికి ముందుకు వెళ్ళిన తర్వాత వీటి యొక్క ఆ రోజులలో వాటర్ ఫెసిలిటీ అనేది ఎలా ఏర్పాటు చేసుకున్నారో మనం చూద్దాం. ఇక్కడ మట్టి కాల్చిన మట్టితో ఈ యొక్క పైప్ లైన్లను ఏర్పాటు చేశారు. కాల్చిన మట్టితో ఏర్పాటు చేసిన పైప్ లైన్ల ద్వారా వేడి చల్లని నీరు వెళ్ళడానికి ఆ యొక్క సౌకర్యాలను ఆ రోజులలో కల్పించుకున్నారు. ఈ యొక్క రాణి మహల్లో ప్రతి గదికి నీరు వెళ్ళడానికి ఈ యొక్క కాల్చిన మట్టితో చేసినట్టు పైపుల ద్వారా వాళ్ళు వాటర్ ఫెసిలిటీని ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి సముదాయంలో మనకు వెళ్తున్న కొద్ది ముందట కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ పైన బాలాయిసార్ ఏదైతే అత్యంత ఎత్తైన ప్రదేశం ఉందో ఈ గోల్కొండ కోటకు 600 మీటర్ల హైట్లో అక్కడ కూడా మనకు వాటర్ ఫెసిలిటీ ఎలా తీసుకెళ్లారో పైప్ లైన్ల ద్వారా మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత రాణి మహల్ యొక్క 2వ అంతస్తు పై అంతస్తు మనకు కనబడుతుంది. ఆ పై అంతస్తులో రాణి రాజు గారు కూర్చొని ఇక్కడ ఎవరైతే వస్తారో సందర్శకులు, వీరిని సందర్శించడానికి వచ్చిన విదేశీ రాయబారులు ఎవరైతే ఉన్నారో వారు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి దీని మధ్యలో నిలబడి వారు సంభాషణ జరిపేవారు. డైరెక్ట్ కలవనిచ్చేవారు కాదు ఎవరిని, రాజుగారిని రాణిగారిని. పైన కూర్చునే రాజు రాణి వారితో సంభాషణలు చేసేవారు. కానీ పైన కూర్చున్న వారు మాత్రం కింద ఉన్న వారిని చూడగలిగేవారు. కింద నుంచి పైన మనం చూడలేకపోయేవాళ్ళం. రాణి కానీ రాజుని కానీ చూడలేకపోయేవాళ్ళం. ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ కూడా మనకు వాటర్ ఫెసిలిటీ లాంటి పైప్ అనేది కనబడుతుంది కదా. ప్రతి చోట ఈ యొక్క కోట మొత్తం చుట్టూ వీళ్ళు ఆ యొక్క ఫెసిలిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మనం చూడగలుగుతాము పైన రాజు మరియు రాణి కూర్చొని ఈ యొక్క తీర్పులను, ఈ యొక్క వివాదాలు ఏవైతే ఉంటాయో వచ్చేవారు. ఇక్కడ ఇటు సైడు రాజు మరి అటు పక్కన రాణి కూర్చొని ఒక పరదా అనేది ఉండేది. పరదా వేసి వీళ్ళు వినేవారు. ఇక్కడ ఎట్లాంటి నిర్మాణం అంటే ఇది కింద చిన్న గుండు సూది పడ్డ సౌండ్ కూడా పైన ఉన్న యొక్క రాణి మహల్లో కూర్చున్నటువంటి రాజుగారికి రాణిగారికి వినిపించేటటువంటి ఏదైనా సంభాషణ జరిగిన ఏ శబ్దం వచ్చినా కూడా వినిపించేట్టుగా ఈ యొక్క నిర్మాణం అనేది జరిగింది. అందుకే స్పష్టంగా కింద కూర్చున్న వారు ఎవరు ఏం మాట్లాడుకున్నా పైన రాజు రాణి కూర్చొని వినేగలిగేవారు. అంత స్పష్టమైన ఆ యొక్క పద్ధతిలో వీరు నిర్మాణం జరిగింది. ఇదంతా వాటర్ ఫెసిలిటీ కోసం చేసుకున్నటువంటి పై అంతస్తు వరకు కూడా వాటర్ని తీసుకెళ్లారు. ఈ పైప్ లైన్ల ద్వారా ఆ రోజుల్లో ఎట్లాంటి కరెంటు లేకుండా ఊత్రపీడనం అనే ఒక పద్ధతి ద్వారా ఈ పైప్ లైన్ల ద్వారా పైకి ఈ యొక్క నీరుని తీసుకెళ్లారు. ఈ నీరుని మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మీకు వివరిస్తాను. ఆ యొక్క బావి అనేది ఉంది. ఆ బావిని గోల్కొండ కోటకు 3 కిలోమీటర్ల దూరంలోని దుర్గం చెరువు నుంచి నీరు పైప్ లైన్ల ద్వారా ఇక్కడికి ఈ బావిలోకి తీసుకొచ్చేవారు. ఇక్కడి నుండి ఊర్ధ్వ పీడనం ద్వారా నీరు పైకి ఎక్కించేవారు. ఈ బావి యొక్క పేరు వచ్చేసి బడి బౌలి. ఇప్పుడు ప్రజెంట్ ఈ బావి నీరు గార్డెన్ కోసం వాడుతున్నారు. ఇప్పుడు మనం కిల్వత్ మహల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఇది కిల్వత్ మహల్ రాజాంతపురం చిన్న గదులతో అందమైన అలంకరణలతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రాజ మందిరం కిల్వత్ మహల్ అంటారు. ఇక్కడ కూడా చూడండి పైనుంచి ఆ పైప్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మనకు స్పష్టంగా ఆ యొక్క కాల్చిన మట్టితో చేసినటువంటి పైప్ అనేది వాటర్ ఫెసిలిటీ అనేది ఆ రోజులు ఎలా చేసుకున్నారు వీళ్ళు. ఇది కిల్వత్ మహల్ మనకు ముందట కనిపిస్తున్నది. ఈ యొక్క వరండా, ఇది వరండా లాంటిది. ఇక్కడ మధ్యలో వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. ఈ కిల్వత్ మహల్ ముందర ఒక స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ పైన రాజ్య నర్తకులు నాట్యం చేసేవారు. ఇది పైన కనిపిస్తున్నట్టు బాలాహిసార్ ప్రాంతం. మనం తర్వాత అక్కడ పైకి వెళ్ళిన తర్వాత దాని గురించి వివరిస్తుందాం. ఇది మొత్తం కిల్వత్ మహల్ రాజ మందిరము, రాజ అంతఃపురము. రాణిగారి యొక్క రాణి మహల్ తర్వాత వెనుక భాగంలో ఉంది. ఇది ఈ స్టేజ్ పైనే ఆ రోజుల్లో నాట్యాలు ప్రదర్శనలు ఇవ్వడం జరిగేది. ఈ యొక్క కిల్వత్ మహల్లో అందమైన అలంకరణలతో మనకు కట్టినటువంటి యొక్క రాజ్య మందిరం కనిపిస్తుంది. లోనికి వెళ్ళిన తర్వాత చూసారా ఎట్లా అందమైన అలంకరణలతో ఏర్పాటు చేసుకున్నారో. ప్రతి ఒక్క అరలో, ఆ యొక్క చిన్న చిన్న అరలలో ఆ రోజులలో విలువైనటువంటి వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి సామాగ్రిని, అలంకారప్రాయ వస్తువులను అందులో ఏర్పాటు చేశారు. ఇది ఒక చిన్న చిన్న గదుల సముదాయం. ఇక్కడ గమనిస్తే మీకు ఇప్పటికీ ఆ యొక్క డిజైన్ అనేది అలాగే కనబడుతుంది. ఆ రోజులలో పరదాలతో ఎంతో అందంగా తీర్చిదిద్దేవారు. ఈ యొక్క ప్రతి అల్మారాల్లో, ప్రతి
ఏదో ఒక వస్తువును ఆ రోజులలో పెట్టడం జరిగింది. ఈ యొక్క అన్ని వస్తువులని మీకు ఇంకో వీడియోలో సాలార్జంగ్ మ్యూజియంలో పెట్టినప్పుడు వస్తువులు మీకు నేను చూపిస్తాను. ఇక్కడి వస్తువులు కూడా అక్కడ మనకు కొన్ని కనబడతాయి సాలార్జంగ్ మ్యూజియంలో వీరు వాడినటువంటి వస్తువులు. ఇది బయట వ్యూ, ఈ యొక్క కిల్వత్ మహల్ యొక్క బయట వ్యూ. ఈ కిల్వత్ మహల్ పక్కన మనకు ఈ యొక్క రాజ్య మందిరపు స్త్రీలు, రాణులు మరియు చెలికత్తులు అలంకరించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక సముదాయాలు మనం గమనించవచ్చు. ముందుకెళ్ళిన తర్వాత చూస్తాము. ఇక్కడ ఒక కిల్వత్ మహల్కు సంబంధించినటువంటి ఒక శిలాఫలకం ఇక్కడ ఏర్పాటు చేసి ఉంచారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలో రాసి ఉంది. ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్ళిన తర్వాత మనకు ఆ యొక్క రాణులు అలంకరించుకోవడానికి ఉపయోగించినటువంటి గదులు అనేది మనకు కనపరుస్తాయి మనకు. వీటిని ఇప్పుడు క్లోజ్ చేశారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ఈ పర్యాటకులు ఈ యొక్క సముదాయాల లోపలికి వెళ్ళి అనవసరంగా చెత్తరాతలు రాసి ఖరాబ్ చేసేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క గోల్కొండ ట్రస్టీ యజమానము వాటిని క్లోజ్ చేసేసింది. ఈ రాజ్య మందిరపు యొక్క స్త్రీలు ఈ యొక్క గదులలో వాళ్ళు అలంకరించుకోవడానికి వాళ్ళు ఉపయోగించారు. ఇప్పుడు మనం వెళ్ళేది పైకి రాణి మహల్ యొక్క 2వ అంతస్తు. ఈ 2వ అంతస్తులో వెళ్ళిన తర్వాత మనం కింది నుంచి చూసాము ఒక వ్యూ వచ్చేసి ఆ యొక్క రాజు రాణి కూర్చునేది. ఇప్పుడు మనం అది ఆ పైనుంచి ఆ కింది వ్యూను చూడగలుగుతాము ఇక్కడ నుంచి. ఇది 2వ అంతస్తు. రాణి మహల్ యొక్క రాజు మరియు రాణి వచ్చేసి ఈ మహల్ పైన ఉండేవారు. ఇది ప్రవేశ ద్వారానికి మనకు లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది. పైకి వెళ్ళి చూద్దాము. ఇప్పుడు ఇది శిథిలావస్థలో ఉంది. కొన్ని గోడలు అవి పడిపోయినాయి. కానీ ఇప్పటికీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి మిగిలి ఉన్నటువంటి యొక్క గోడని మళ్ళీ అలాగే మెయింటైన్ చేస్తున్నారు. చూసారా, ఇక్కడ వర్క్ అనేది నడుస్తున్నది, కన్స్ట్రక్షన్. ఏదైతే ఒక శిథిలమవుతున్న గోడలు పడిపోతున్నటువంటి యొక్క గోడల యొక్క సిమెంట్తో ఇప్పుడు వీళ్ళు గట్టి పట్టుత్వాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. మనం ఈ పైకి దారి గుండా పైకి వెళ్దాము. ఇక్కడ చూసారా, ఇక్కడ రిపేర్ అనేది జరుగుతుంది. ఆ యొక్క శిథిలమైపోతున్నటువంటి కోటని పునరుద్ధరించడానికి చేస్తున్నటువంటిది. ఇది రాణి యొక్క గది, రాణి మహల్ లోపల రాణి యొక్క గది. ఈ గదిలో చూసారా ఎంత అలంకారప్రాయంగా తీర్చిదిద్దినటువంటి ఒక కళలు మనకు కనిపిస్తున్నాయి. ఆ రోజుల్లో ఇది అత్యంత వైభవంతో కూడినటువంటి సౌకర్యవంతమైన గది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. మనం ముందుకెళ్ళిన తర్వాత చూడగలుగుతాము. చూసారా ఎలాంటి అల్మారాలతో అన్ని చిన్న చిన్న గదుల సముదాయంతో ఉంది. ఇప్పుడు ఇది శిథిలమవుతుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చే పర్యాటకులు కూడా ఈ యొక్క చారిత్రక కట్టడాన్ని వీరి బాధ్యత కూడా తీసుకుంటలేరు. వారి యొక్క బాధ్యతగా భావించి రక్షించాలి. ఇది చూసారా, మనం పైనుంచి చూసాం కదా, ఇక్కడ రాణి మరియు రాజు కూర్చొని ఆ కింద ఎవరైతే వీరి సందర్శనార్థం వచ్చారో వారికి వీళ్ళు రాణికి ముందర ఒక పరదా కట్టి ఉండేది. రాజు అలాగే చూస్తూ వినేవారు. వారి యొక్క వాదనలు కానీ అవి ఇక్కడ నుంచే. ఇది రాణి మహల్. ఇక్కడ రాజు రాణి యొక్క గదులు అనేటివి. ఈ రాజుగారి యొక్క రాణి గారి యొక్క గదులు అనేటివి ఇవి. ఆ రోజుల్లో అత్యంత విలువైన, విశాలమైన, విలాసమైనటువంటి సముదాయాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు ఇది శిథిలావస్థలో కనబడుతుంది. కానీ ఇప్పుడు 5 స్టార్ హోటల్లో వెళ్తే మనం ఎలా ఉంటుందో అలాంటి ఫెసిలిటీసు మనకు ఆ రోజుల్లో ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసుకోగలిగారు. సుల్తాన్ కూలీ కుతుబ్ షా 1518లో నిర్మాణం ప్రారంభించగా 1880లో పూర్తి చేసినది ఇబ్రహీం కుతుబ్ షా. 62 సంవత్సరాల కాలం పట్టింది ఈ యొక్క కోట నిర్మాణం జరగడానికి. అందుకే గోడ చుట్టూ 64 కిటికీలను ఏర్పాటు చేశారు. ఆ యొక్క 64 సంవత్సరాల కాలం పట్టింది కనుక దానికి నిదర్శనంగా 62 కిటికీలను ఏర్పాటు చేశారు ఈ గోడ చుట్టూ, ఈ గోల్కొండ కోట చుట్టూ. పెరిస్టా అనే చరిత్రకారుడి అభిప్రాయం ప్రకారం ఇక్కడ అంతర్జాతీయ వ్యాపారం జరిగేది. ప్రఖ్యాత కోహినూర్ వజ్రం కూడా వీరి కాలంలో గోల్కొండ కోటలోనే కలదు. గోల్కొండ ప్రాంత వజ్ర వైడూర్యాలకు, ముత్యాలకు వాణిజ్య కేంద్రం. ప్రతి చోట మనకు ఆ యొక్క సమావేశ మందిరాలు, విశ్రాంతి భవనాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ కోట లోపల ప్రతి ఒక్క చోటుకి ఒక విలువైన, విశిష్టమైన ఘన చరిత్ర
కలిగి ఉన్నది గోల్కొండ కోట. ఇక్కడ మనకు కనబడుతున్నది ఇది ఒక సముదాయం లాంటిదే. ఇక్కడ కూడా సమావేశాలు మామూలు ప్రజలు కానీ రాజ్యాధికారులు కానీ ఇక్కడ కూర్చొని ఉండేవారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న యొక్క రాళ్ళు వచ్చేసి ఇవి రోకల్లాగా ఉన్నాయి, కానీ అవి ఎగ్జాక్ట్లీ వాటి కోసం ఉపయోగించిందేనా లేక మరి ఇంకే ఇతర ఏదైనా అవసరాల కోసం అనేది మనం ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నాము. ఇక్కడ మధ్యలో వాటర్ ఫౌంటైన్స్ అనేవి ఉన్నాయి, ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ ఆల్రెడీ వీళ్ళు కల్పించుకున్నారు కాబట్టి వాటర్ అనేది ప్రతి చోట చేరగలిగింది. ఈ యొక్క గోల్కొండ కోట మొత్తం లోపలికి వాటర్ అనేది వెళ్ళగలిగింది ఆ యొక్క పైప్ లైన్ల ద్వారా. ఇక్కడ ముందట పైన కనిపిస్తున్న ఈ యొక్క మెట్లు ఇప్పుడు అది క్లోజ్ చేస్తారు. అది కేవలం రాణులు బాలాహిసార్ ప్రాంతం నుంచి కిందికి రాణిమహల్కి రావడానికి మాత్రమే ఉపయోగించే ఆ యొక్క మెట్లని ప్రస్తుతం క్లోజ్ చేశారు. ఆ మెట్ల ద్వారానే పల్లకీల పైన ఎక్కించుకొని వాళ్ళని తీసుకొని వచ్చేవారు. ఇక్కడ మనకు ఫిరంగులు కనిపిస్తున్నాయి. ఈ ఫిరంగులు ఆ కాలం నాటియే. ఈ యొక్క ఫిరంగులు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. పంచలోహ విగ్రహాలతో చేసినటువంటి ఈ యొక్క ఫిరంగిలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ ఫిరంగుల ద్వారానే వారు వీరి కోటని ప్రతిష్టపరుచుకున్నారు, భద్రపరచుకోగలిగారు. చూస్తున్నారా ఈ ఫిరంగులు? ఇవి పంచలోహాలతో ఏర్పాటు చేసినటువంటి ఫిరంగులు. ఇక్కడ ముందుకెళ్ళిన తర్వాత మనకు బాలాహిసార్ కంటే ముందులో జగదాంబిక మహంకాళి టెంపుల్ అనేది కనబడుతుంది. ఈ యొక్క టెంపుల్కి ఒక చిన్న చరిత్ర ఉంది. ఆ కాలంలో బాదామి చాళుక్యుల తర్వాత కాకతీయులు ఇక్కడ గిరిదుర్గాన్ని ఏర్పాటు చేసుకుని సైనిక స్థావరం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ కొండపైన గొల్లవారు మేకలు గొర్రెలు కాసుకోవడానికి వచ్చేటప్పుడు ఒక గొల్లతనికి ఒక 2 విగ్రహాలు ఇక్కడ కనిపిస్తాయి. ఆ విగ్రహాలు ఇతను మొదటి ప్రతాపరుద్రుడైనటువంటి కాకతీయ రాజుకు వెళ్ళి చెప్తాడు. అతను వచ్చి సందర్శించి ఇక్కడ యొక్క ఆలయాన్ని ఏర్పాటు చేస్తాడు. అప్పటి నుంచి ఈ ఆలయము ఈ యొక్క విగ్రహాలు ఇక్కడనే ఉన్నాయి. ఇది బాలాహిసార్ ప్రాంతం, లాస్ట్ అండ్ చివరి ప్రాంతం. అత్యంత ఎత్తున 600 మీటర్ల హైట్లో ఏర్పాటు చేసినటువంటి ఈ బాలాహిసార్ ప్రాంతం, దీనినే బాలాహిసార్ అంటారు. ఇక్కడ మనం పైకి వెళ్ళి గమనిస్తే ఇక్కడ 2 గదుల సముదాయంతో కలిగి ఉంది, అంటే 2 అంతస్తుల సముదాయంతో కలిగి ఉంది. మొదటి అంతస్తుడు వచ్చేసి ఇక్కడ మనకు దివానే ఆమ్ అంటారు. ఇక్కడ రాజు సమావేశాలు ఏర్పాటు చేసేవారు. ఇక్కడ వచ్చేసి ఆ యొక్క చర్చలు అనేవి జరిగేటివి. ఈ యొక్క కింది భాగాన దివానీ ఆమ్ అనే యొక్క కింది భాగాన సమావేశాలు జరిపి ఆ యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి చర్చలు కానీ ఆ యొక్క రాజ్య ఉన్నతాధికారులతోని మంతనాలు జరిపేవాడు. ఇక్కడ పైకి ఎక్కిన తర్వాత దివానీ హాస్ అనేది మనకు ఒక సముదాయం 2వ అంతస్తు అనేది కనిపిస్తుంది. ఇక్కడ రాజు రాణి ఉండేవారు. అత్యంత ముఖ్యులు, అత్యంత ప్రముఖులు, సన్నిహితులకు మాత్రమే ఈ పైకి రావడానికి వీళ్ళు అవకాశాన్ని కల్పించేవారు. ఇక్కడ నుంచి రాజు మొత్తం తన యొక్క రాజ్యాన్ని గోల్కొండ యొక్క రాజ్యాన్ని చూసేవాడు. ఇక్కడ నుంచి మనం చూస్తే మనకు హైదరాబాద్ రాజ్యం మొత్తం, హైదరాబాద్ పట్టణం మొత్తం కనబడుతుంది. మరియు ఆ యొక్క కుతుబ్షాహీ టోమ్స్ కూడా మనకు ఇక్కడ నుంచి మనం చూడగలుగుతాము. కుతుబ్షాహీ టోమ్స్, హైదరాబాద్ రాజ్యం మొత్తం నగరం అనేది ఇక్కడ నుంచి కనబడుతుంది. ఇది గోల్కొండ కోటలోనే అత్యంత ఎత్తున ఉన్నటువంటి చూసారా గోడ అనేది 7 కిలోమీటర్ల వ్యాసంతో 7 కిలోమీటర్ల దూరంతో కట్టినటువంటి యొక్క గోడ అని కనిపిస్తుంది. ఈ కుతుబ్షాహీ టోమ్స్ మీరు గమనించినట్లయితే కనబడుతుంది కదా. కుతుబ్షాహీ టోమ్స్ అనేది ఇక్కడ నుంచి కూడా మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ యొక్క బాలాహిసార్ ప్రాంతం 600 మీటర్ల హైట్లో ఉంది. గోల్కొండ కోటకు 600 మీటర్ల హైట్లో ఏర్పాటు చేసినటువంటి యొక్క బాలాహిసార్ ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి మీరు చూసినట్లయితే చుట్టుపక్కల హైదరాబాద్ మొత్తం మీకు నగరం అనేది కనబడుతుంది. అంతటి హైట్లో కట్టినటువంటి యొక్క బాలాహిసార్ ప్రాంతంలో రాజు మరియు రాణి ఉండేవారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెట్లని రాణిగారు పల్లకిలో ఒక భటులని తీసుకుపోయేవారు. వీళ్ళని తీసుకెళ్ళడానికి పల్లకిలో ఒక పద్ధతిని పాటించేవారు. ముందు చేతులు పట్టుకున్నటువంటి భటుడు చిన్న హైట్తో, తక్కువ హైట్తో, వెనకాల ఉన్నటువంటి ఎక్కువ హైట్తో ఉండేవారు. ఎందుకంటే బ్యాలెన్స్డ్గా పల్లకి ఉండాలని చెప్పేసి అలా వెళ్ళేవారు. ఈ యొక్క కట్టెలు అనేటి, ఈ చెక్కలు అనేటి ఆ రోజుల నుంచే ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ యొక్క బాలాహిసార్ ప్రాంతం మరియు చల్లగా ఉంటుంది. ఇక్కడ ఎంత మీరు వేసవిలో ఎండాకాలంలో వచ్చినా కూడా ఇక్కడ వాతావరణం అనేది చల్లగా ఉండేటట్టుగా వారి ప్రణాళికబద్ధంగా వీరు ఏర్పాటు చేయడం జరిగింది, కట్టడం జరిగింది. ఈ యొక్క నిర్మాణాన్ని ఎంతో చల్లగా ఆ రోజుల్లో పరదాలు పట్టి ఉంచేవారు. ఇలా ఓపెన్గా ఉండకపోయేది. అప్పుడు పరదాలు కట్టేసి అత్యంత
విలా విలువైన విలాసవంతమైన సముదాయంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళిన తర్వాత మనకు ఈ దారిలో మనకు కంచర్ల గోపన్న యొక్క కారాగారం అనేది కనిపిస్తుంది. కంచర్ల గోపన్నను ఇది కనిపిస్తున్నటువంటిది ఇది కంచర్ల గోపన్న బందీఖానా. ఈ కంచర్ల గోపన్నని వీరి యొక్క మామలైనటువంటి అక్కన్న మాదన్నలు ఖమ్మంలోని పాల్వంచ ప్రాంతానికి శిస్తు వసూలు చేసే అధికారిగా, ట్యాక్స్ వసూలు చేసే అధికారిగా, ఆఫీసర్గా పంపించడం జరుగుతుంది. అతను ట్యాక్స్ వసూలు చేసి మొత్తం ఆ యొక్క వచ్చిన డబ్బుని భద్రాచలంలోని రామాలయంలో గుడి కట్టించేస్తాడు. అక్కడ భద్రాచలంలో రాముని విగ్రహాలను మొట్టమొదటగా ఇతనికి కంచర్ల గోపన్నకి భక్తరామదాస్కి ఇచ్చిన ఆవిడ పేరు వచ్చేసి పోకల దమ్మక్క. అతను ఆ యొక్క నిధిని ఆ యొక్క గవర్నమెంట్ యొక్క డబ్బులు మొత్తం ఖర్చు చేసి అక్కడ గుడి కట్టడం వల్ల ఈ చివరి పాలకుడైనటువంటి అబ్బుల్ హసన్ తానీషాకు కోపం వచ్చి అతన్ని బందీగా ఇక్కడ బంధించడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ విగ్రహాలు అనేది కంచర్ల గోపన్న చెక్కినటువంటి విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఆ గోడలపైన కంచర్ల గోపన్న గారే ఇక్కడ చెక్కారని మనకు తెలుస్తుంది, ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఈ యొక్క ఖైదీ బందీఖానాలోనే కంచర్ల గోపన్నను 12 సంవత్సరాలు బందీగా ఉంచారు. ఆ యొక్క పైన కనిపిస్తున్నటువంటి ఒక వెలుతురు వచ్చే పరిస్థితి ఉందిగా, ఇక్కడ నుంచే అతనికి ఆహారాన్ని అందించేవారని తెలుస్తుంది. ఇక్కడ రాసి ఉంది మనకు ఈ యొక్క శిలాఫలకం పైన కంచర్ల గోపన్న యొక్క. మనం ముందుకెళ్ళిన తర్వాత కింద ఇక్కడ ఒక 2 బావిలు కూడా మనకు కనబడుతుంటాయి. ఆ 2 బావిలు వచ్చేసి ఆ కింద ఫస్ట్ చూపించినట్టు బావి ఏదైతే ఉందో ఆ బావి ద్వారానే ఇక్కడికి నీరు వచ్చి చేరేటి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ యొక్క వర్షపు నీరును కూడా వీళ్ళు స్టోర్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారు. పైనుంచి ఒకవేళ వర్షం వచ్చినప్పుడు కూడా ఇక్కడ వర్షపు నీరు స్టోర్ అయ్యేటువంటి ఇట్లాంటి ఇంకో బావి కూడా ఉంటుంది. ప్రతి చోట వాటర్ రిసోర్స్ అనేది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. ఇది చూసారా, ఇక్కడ నుంచి వర్షపు నీరు కూడా ధారాగా వచ్చి ఈ బావిలో స్టోర్ అయ్యేటి. స్పెషల్ మంచి శ్రద్ధగా ప్రత్యేకంగా వాటర్ ఫెసిలిటీ అనేది వీళ్ళు శ్రద్ధ తీసుకొని ప్రతి రిసోర్స్ని వీళ్ళు ఉపయోగించుకున్నారు. ఇక్కడ మనకు కుతుబ్షాహీ పాలకులు ఆ రోజుల్లోనే. ఇక్కడ నుంచి చూస్తే మీకు కంచర్ల గోపన్న బందీఖానా కనబడుతున్నది. దీని తర్వాత మనం కిందికి వెళ్తున్న కొద్దీ మనకు ఈ యొక్క గోడ అనేది దీని పక్కన గోడ ఉంది. ఈ గోడ వచ్చేసి మీకు ఇంతకుముందు చెప్పాను కదా, 7 కిలోమీటర్ల తో నిర్మించబడిన పటిష్టమైన గట్టి గోడ ఇది. ఒక బండి, ఎడ్ల బండి కూడా మనం తీసుకువెళ్ళేంత వెడల్పుతో కూడా ఉంటుంది. ఇంకొక బావి అనేది ఉంది ఇక్కడ యాస్టేస్. అలాగే 2-3 బావిలు అనేది ఇక్కడ మనకు కనబడుతుంటాయి. ఈ వాటర్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవడం జరిగింది. ఈ బావిలో ఇప్పుడు మురికి నీరు చేరిపోయింది. ఇది ఏ రకంగా యూజ్ అవ్వటం లేదు, యూజ్లెస్గా ఉంది. ఇక్కడ వచ్చే పర్యాటకులంతా అక్కడ కచరా చేస్తున్నారు దాని మీద. వాటర్ బాటిల్స్, స్నాక్స్ ప్యాకెట్స్ మొత్తం పడేసి. ఇక్కడ నుంచి మనకు ఈ కుతుబ్షాహీ టూంబ్స్ కూడా కనిపిస్తున్నాయి, చూసారా కుతుబ్షాహీ టూంబ్స్ అనేది. ఈ దారి ఇది ఒక గోడ. ఈ యొక్క గోడ పటిష్టమైనటువంటి గోడ. ఇది గోడ రాతి నిర్మాణం, రాతి గోడ ఎంతో బలిష్టమైనటువంటిది, పటిష్టమైనటువంటిది. ఔరంగజేబు ఎంత ప్రయత్నించినా కూడా తన సైన్యం మొత్తం తీసుకువచ్చి ఈ గోడని పడగొట్టలేకపోయాడు, తను ధ్వంసం చేయలేకపోయాడు. అంత బలిష్టమైన పటిష్టమైనటువంటి గోడ నిర్మాణం జరిగింది ఆ రోజులలోనే. ఇప్పటికీ చెక్కు చెదిరినటువంటి ఈ యొక్క గోడ నిర్మాణం మనం చూడగలుగుతున్నాము. ఒక ఎడ్ల బండి పోయేంత వెడల్పుతో ఈ యొక్క కోట గోడ నిర్మాణం జరిగింది. అందుకే ఈ గోడని అంత సులువుగా అతను ధ్వంసం చేయలేకపోయాడు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రాళ్ళు ఏంటున్నాయో, పెద్ద పెద్ద రాళ్ళు, ఇక్కడ ఈ రాళ్ళని పగలగొట్టేసి ఈ యొక్క కోట గోడ నిర్మాణం కానీ కోట నిర్మాణం కానీ జరిగింది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి యొక్క ముందటి గార్డెన్ ఏదైతే ఉందో ఈ గార్డెన్ యొక్క సముదాయంలో ఇక్కడ వజ్ర వైడ్యూర్యాలు వాళ్ళు ఆ రోజుల్లో వర్తకులు దేశ విదేశాల నుంచి వచ్చి వస్తువులను అమ్మి కొని తీసుకెళ్లేవారు. ఎందుకంటే ఆ రోజుల్లోనే గోల్కొండ కోట వజ్రాలకు పెట్టింది పేరు. ఇక్కడ అనేక వజ్రాలు, ముత్యాలు మనకు ఇక్కడ అమ్మేవారు. కోహినూరు వజ్రం, జాకబ్ వజ్రం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వజ్రాలన్నీ మన గోల్కొండ కోట నుంచే వెళ్ళినాయి. ఇక్కడ ప్రతి ఒక్క సముదాయం అనేది కనిపిస్తుంది. ఇక్కడ మూసి ఉంచేశారు. ఇది మస్జిద్ లాంటిది, చిన్నది. ఇంతకుముందు ఇది ఓపెన్గా ఉండేది, ఇప్పుడు ఇది మూసి ఉంచేశారు. ఎందుకంటే ఇక్కడ ఈ సందర్శకుల తాకిడి వల్ల, వీరు యొక్క చేష్టల వల్ల వీరు క్లోజ్ చేసి ఉంచేస్తున్నారు. ఈ గార్డెన్ వచ్చేసి బాగుంది. మనకు కనిపిస్తుంది కదా ముందటి భాగం, ఇది ఒక కార్యాలయం. అంటే రాజు యొక్క కార్యకలాపాలు నిర్వహించడానికి ఏర్పాటు చేసినట్టు కార్యాలయము. అక్కన్న మాదన వచ్చేసి కార్యాలయం కూడా ఇక్కడనే ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యొక్క కార్యాలయంలో పైన ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ రంధ్రాలలో వజ్రాలు పెట్టి
ఆ రోజులలోనే వజ్రాలు పెట్టి ఆ యొక్క వెలుతురు కోసం ఉపయోగించేవారు. ఎందుకంటే కాగడాలు పెట్టడం వల్ల నల్లగా మసికి నల్లబడిపోయి గోడలు పాడవుతాయని చెప్పేసి ఆ యొక్క వజ్రాలను పెట్టేవారు. ఎందుకంటే మనకు గోల్కొండ కోట తరగనిగని వజ్రాలకు ఆ యొక్క రంధ్రాలలో వజ్రాలు పెట్టి ఆ పరదాలను కట్టి కర్టెన్లు కట్టి అక్కడ ఉంచేవారు. కింద వచ్చేసి లాంతర్లు పెట్టేవారు. లాంతర్ ఒక వెలుగుతుని రిఫ్లెక్ట్ అయ్యే వజ్రాలు మనకు ఒక కాంతినిచ్చేటి. ఇక ప్రతి 7 రాజుల యొక్క 7గురు రాజులలో కార్యాలయాల కోసమే ఉపయోగించారు. చివరగా వచ్చేసి అక్కన్న మాదన్నలో కూడా ఇక్కడనే మనకు కార్యాలయాలు కనిపిస్తాయి. పైన మనకు వెళ్ళిన తర్వాత ముందట కనిపిస్తుంది. ప్రతి ఒక్క ఈ పరదాలు పెట్టి ఆ సముదాయంలో ఒక్కొక్క ఎవరైతే అధికారం ఉన్నారో ఆ యొక్క అతని హోదాను బట్టి ఇక్కడ ఈ కార్యాలయాలని వాళ్ళు ఏర్పాటు చేసి అంటే వాళ్ళకు ఇచ్చేవారు. ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్ళిన తర్వాత మనకు అక్కన్న మాదన్నల కార్యాలయం కూడా మనకు కనబడుతుంది. ఈ యొక్క హోల్స్లలో వాళ్ళు వజ్రాలు పెట్టేవారు. తర్వాత పరదాలు కట్టేసి ఆ యొక్క చలికి మరియు ఎండకు వానకు రక్షణలాగా ఏర్పరచుకునేవారు. ఈ సముదాయాలని కార్యాలయాలు ప్రతి ఒక్క పని జరగడానికి ఇక్కడ ఆఫీసర్స్ అనేది వీళ్ళు కూర్చునేవారు. ప్రతి ఒక్క గది అయితే ఏర్పడుతుందో ఇది వచ్చేసి ఇది ఒక డంబెలు. దీని యొక్క వెయిట్ వచ్చేసి 120 కేజీలు. ఈ డంబెల్ని ఎవరైతే పైకి లేపుతారో వాళ్ళని ఆ సైన్యంలో చేర్పించుకునేవారు ఆ రోజులలో. అది ఒక టెస్ట్ లాంటిది. మనం ఇక్కడ నుంచి ముందుకెళ్ళిన తర్వాత అక్కన్న మాదన్న కార్యాలయాన్ని చూద్దాము. కుతుబ్షాహీ చివరి పాలకుడైనటువంటి అబుల్ హసన్ తానీ షా ఇతని వద్దనే అక్కన్న సర్వసైన్యాధిపతిగా, మాదన్న ప్రధానమంత్రిగా వీళ్ళు విధులు నిర్వహించేవారు. వీరి కోసమే ప్రత్యేకంగా వారు వీరి యొక్క కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకు ఈ యొక్క కార్యాలయాలలో 2 అంతస్తుల ఇది సముదాయం ఉన్నది కార్యాలయం. కింద అంతస్తు పైన అంతస్తులో అక్కన్న మాదల కోసం వాళ్ళు ప్రత్యేకంగా ఒక గదులను ఏర్పాటు చేశారు. వాటిని ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి మన సున్నంతోని లేదా సిమెంట్తోని మంచి ఫినిషింగ్ ఇచ్చేసి వాళ్ళు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు నేను చూపిస్తాను. ఇది వచ్చేసి కూడా ఆ రోజులలో కార్యాలయాలు వారి యొక్క అక్కన్న మాదన వాళ్ళ కింది సిబ్బందికి కేటాయించినటువంటి ఈ యొక్క సముదాయాలుగా మనకు కనబడుతున్నాయి. కుతుబ్షాహీ రాజులు చాలా ఎంతో పరమత సహనాన్ని పాటించారు. వారి యొక్క కొలువులలో హిందువులను కూడా చేర్చుకున్నారు. కుతుబ్షాహీ రాజవంశ ప్రత్యేకతనే అది. వీరు పరమత సహనాన్ని పాటించి ఎందరో కవులను ఆదరించారు. ముఖ్యంగా వీరి యొక్క దగ్గర చాలా తెలుగు కవులు పండితులు ఎంతో ప్రాచుర్యాన్ని ఆదరణని పొందారు. గౌరవ మర్యాదల్ని పొందారు. ఇక్కడ ఇది మస్జిదు. ఇక్కడ అక్కన్న మాదన్న కార్యాలయం ముందటనే ఇక్కడ మస్జిద్ అనేది ఉంటుంది. చూసారా, ఇక్కడ మస్జిద్ని కూడా ఏర్పాటు చేసిన తర్వాతనే కాకుండా ఈ గోల్కొండ కోటలో అమ్మవారి ఒక విగ్రహాన్ని ఒక గుడిని కూడా వాళ్ళు అనుమతించారు. అలాగే వదిలేశారు. కాకతీయ రాజులలో బయటపడినటువంటి ఒక అమ్మవారి విగ్రహాన్ని ఒక గుడిని అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే కాకతీయులు ఉన్న రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా అలాగే ఉంది. అది ఆ రోజుల్లోనే వారు ఈ యొక్క అమ్మవారి గుడిని కూడా ఉంచారు. వాళ్ళు ముస్లిం అయినప్పటికీ ఆ యొక్క అమ్మవారి గుడిని అలాగే వదిలేశారు. మరి వారి యొక్క రాజ్యంలోకి అక్కన్న మాదలను ఎంతో ఉన్నతమైన స్థానాలను కల్పించారు. ఇది అక్కన్న మాదనలో ఒక కార్యాలయం. మనం పైకి వెళ్ళి చూస్తున్నాం. వాళ్ళ యొక్క కార్యాలయం పై యొక్క సముదాయం వచ్చేసి చాలా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. గోల్కొండ కోట యొక్క యాజమాన్యం గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంటు. ఇక్కడ మనకు ప్రతి ఆషాఢ మాసంలో తొలి బోనం అనేది ఇక్కడ నుంచే వెళ్తుంది. తొలి బోనం అనేది ఇక్కడ నుంచే తీస్తారు. మనం ఈ అక్కన్న మాదన్న యొక్క కార్యాలయం పై నుంచి చూసాం వ్యూ. ఇది వారి యొక్క కార్యాలయము. ఎంతో నీట్గా ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఆ యొక్క ఫినిషింగ్ అనేది చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ కూడా మనకు చూసారా ఈ యొక్క హోల్స్ అనేది కనబడుతున్నాయి. ఆ పరదాలను కట్టేసి వీరి యొక్క కార్యాలయాల్లో చల్లని వాతావరణాన్ని కల్పించేవారు. మరియు ఆ యొక్క వజ్రాలను కూడా ఏర్పాటు చేసేవారని తెలుస్తుంది. ఇది అక్కన్న మాదన్నల కార్యాలయము. ఇక్కడ నుంచి వారు రాజ్య పరిపాలనకు సంబంధించినటువంటి విధులను నిర్వహించేవారు. ఏదైనా రాజ్య సహకారం కానీ ఏదైనా రాజు ఆజ్ఞలు కానీ తీసుకోవడానికి వీరు పైన ఉన్న బాలహిసార్ ప్రాంతానికి వెళ్ళి వచ్చేవారు. అక్కడి నుంచి ఆజ్ఞలను తీసుకొని ఇక్కడి నుంచి వీరు ఈ యొక్క రాజ్యంలోకి గోల్కొండ రాజ్యంలోకి ఆ యొక్క రాజ్య ఆజ్ఞలను వీరు తీసుకొని వెళ్ళేవారు. ఇది బహుళ గదులతో ఏర్పాటు చేసినటువంటి ఒక సముదాయంగా మనం కనబడుతున్నది. ఇక్కడ చాలా గదులు ఉన్నాయి. ప్రతి గదికి ఈ యొక్క ఇట్లాంటి ఏర్పాటు చేసి ఉన్నాయి రంధ్రాలు. వీటిని పరదాలు కట్టేవారని మనకు ఇక్కడ తెలుస్తున్నది. ప్రతి గదికి కూడా చాలా అందంగా కట్టడం జరిగింది. ఇక్కడి నుంచే మనకు ముందుకు వెళ్ళిన తర్వాత ఇది ఒక
వీరి యొక్క శిలా పలకం అంటే అక్కనమదన కార్యాలయానికి సంబంధించినటువంటిది రాసి ఉండి మనకు ఈ గవర్నమెంట్ వచ్చేసి మనకు వివరించడం జరుగుతుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ఎవరికైతే తెలియదో వాళ్ళు తెలుసుకోవడానికి. ఇక్కడ నుంచి ముందుకెళ్ళిన తర్వాత ఈ యొక్క ప్రధాన ద్వారం ఏదైతే ఉందో మనకు ఆ ప్రధాన ద్వారం ముందటిని యక్కన మదనాల యొక్క కార్యాలయం అనేది మనకు కనిపిస్తుంది. ఈ యొక్క సముదాయం గురించి ముందే చెప్పాను మీకు. ఇది బారాదరి 3 అంతస్తులతో యొక్క రాజమందిరము, సమావేశ మందిరం, బారాదరి అంటారు దాన్ని. రాజసభా మండపం మందిరం లాంటిది. ఇప్పుడు ఇక్కడికి మనకు అలౌ చేస్తున్నారు. ఇంతకుముందు హోటల్ అనేది నిర్వహించేవారని తెలుస్తున్నది. ఇప్పుడు అది క్లోజ్ చేసేసారు. ఇక్కడ నుంచి మొత్తం వ్యూ అని మనకు కనిపిస్తుంది. మళ్ళీ మనం తిరిగి ఇక్కడికి వచ్చేసాం. ఏదైతే ప్రముఖ ప్రధాన ద్వారం అయితే ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసాం. మనం గోల్కొండ కోట ప్రధాన ద్వారం ముందట ఒక ఫిరంగి అనేది కనిపిస్తున్నది. ఇక్కడ దీనిపైన ఒక డేట్ కూడా ఉంది మనకు 1875 అని చెప్పేసి. ఈ సంవత్సరం వచ్చేసి కుతుబ్షాహీ రాజవంశానికి సంబంధించిన అయితే కాదు, కానీ ఇక్కడ రీప్లేస్ చేసి ఉండొచ్చు. గోల్కొండ కోటలో ప్రధాన ముఖద్వారం ముందట మనకి ఒక ఫిరంగి అనేది కనబడుతున్నది. ఎవరైనా రాజు గోల్కొండ కోటపై దాడి చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచే వాళ్ళు అతనికి ముందుగా ఎదురు దెబ్బ అనేది కలిగించడానికి ఒక దాడికి ప్రతి దాడిగా వీరు ఇక్కడ నుంచి ఫిరంగిని ప్రయోగించేవారేమో. ఇది సేమ్ యాస్టిజ్గా మీకు ముందు నేను వివరించింది. ఈ యొక్క శవగారము శ్మశాన వాటిక అని చెప్పేసి ఉంది కదా, శ్మశాన వాటిక ఇది. ఇక్కడ స్నానాలు చేపించి ఒక శవాలకు, చనిపోయిన మృతదేహాలకు గోల్కొండ టోమ్స్ యొక్క దగ్గరికి ప్రాంతానికి తీసుకువెళ్ళేవారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇతరులకు చేరవేయండి. మరియు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.